ఈరోజు నన్ను మా అమ్మ ఒక ప్రశ్న అడిగింది. "నువ్వు భగవద్గీత చదవడం మొదలుపెట్టావు కదా! మరి నువ్వు కుటుంబ బాధ్యతలన్నీ వదిలేస్తావా? మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతావా" అని. మనలో కూడా అందరికీ ఒక అపోహ కలుగుతుంది కదా! ఆధ్యాత్మిక దారిలో ఉంటే మనం మన బాధ్యతలని విడిచిపెట్టేయాలా అనే సందేహం. దీనికి సమాధానం మన వీడియో చివరిలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. శంకరో నరకా ఏవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. కుటుంబం నాశనం అవడం వల్ల కుటుంబంలోని సాంప్రదాయాలు, అలాగే పిండ ప్రధాన కర్మలు లాంటివి కూడా నశిస్తాయి. దీనివల్ల పితృదేవతలు కూడా సంతోషించరు. అలాగే ఈ కుటుంబాన్ని ఎవరైతే నాశనం చేస్తారో వారు కూడా నరకానికి వెళ్తారు. ఇంతే కాదు, దోషై రేతైః కులజ్ఞానాం వర్ణ శంకర కారకైః ఉచ్చాజ్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఇంకా ఆ కుటుంబంలోని సనాతన ధర్మాలు, జాతి ధర్మాలు నాశనమైపోతాయి. కుటుంబ ధర్మమే సనాతనమని, శాశ్వతమని అర్జునుడు అనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనల్ని ఎక్కడ ఇంటిని వదిలేయి లేక మన బాధ్యతలను వదిలేయి అని చెప్పలేదు. భగవద్గీతలో ప్రధాన బోధనం ఏమిటంటే ఈ బాధ్యతలను వదలకుండా కర్తవ్యాన్ని చేయాలి. అర్జునుడు కూడా యుద్ధం చేయకుండా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నారు? పారిపోకు, నీ కర్తవ్యాన్ని చేయి అని. మన జీవితంలో కూడా అమ్మ, నాన్న, కుటుంబం, ఉద్యోగం ఉంటాయి. వాటిని వదిలేయడం కాదు, వాటిని ధర్మంగా చేయడం నేర్పుతుంది భగవద్గీత. గీత నేర్చుకోవడం వల్ల మనం జీవితాన్ని ఎలా సరిగ్గా జీవించాలో మనకి అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ.